ప్రతిరోజు మీ అందరికీ రెండు సరికొత్త రెసిపీస్ ని పరిచయం చేస్తున్న షో మరారెండోయి వంటలు చేద్దాం. మీరు ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మీ స్పెషల్ సిగ్నేచర్ రెసిపీస్ ని అందరికీ పరిచయం చేయాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నంబర్ 8008054321. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ నెంబర్కి డయల్ చేయండి, ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయండి అండ్ నా నుండి ఒక స్పెషల్ గిఫ్ట్ ని అందుకోండి. వెల్కమ్ టు రారెండోయి వంటలు చేద్దాం. నల్లకుంట నుంచి వాసంతి గారు వచ్చారండి ఇవాళ. లెట్స్ వెల్కమ్ హర్. హలో వాసంతి గారు. హలో అమ్మా. వెల్కమ్ టు రారెండోయి వంటలు చేద్దాం. థాంక్యూ. ఎలా ఉన్నారండి? బాగున్నానండి. సో వాసంతి గారు ఏంటి విశేషాలు చెప్పండి. హాలిడేస్ అండి, నేను ఇన్ని రోజులు వర్క్ చేశాను. ఓకే, జస్ట్ ఈ వంటలు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నా. ఇప్పుడు రిలాక్స్ అవుతున్నారా? రిలాక్స్ అవుతున్నా. అండ్ వాట్ వాజ్ యువర్ వర్క్ ఆల్ దిస్ టైమ్? నేను స్కూల్లో టీచర్ గా పనిచేశానండి. ఏ స్కూల్లో అండి? ఆక్స్ఫర్డ్ గ్రామర్, హిమాయత్ నగర్. యాజ్ అ సైన్స్ టీచర్, ప్రైమరీ అండ్ డాన్స్ ఆల్సో నేను నేర్పించాను అప్పుడు. నైస్ అండి, సో స్వీట్. సో కిడ్స్ తో ఆ లైఫ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది కదా. ఇప్పుడు 3 years అయింది ఇంట్లోనే ఉన్నాను. ఓకే, ఇలాగే ఏమన్నా ఎక్స్ట్రా కరికులర్ ఇలాంటివి చేసుకుంటా. యా, సో దట్ ఈస్ హౌ యూర్ ఎంజాయింగ్ యువర్ లైఫ్. గుడ్ అండి. సో ఈ 3 years లో కూడా మీరు చాలానే వంటలు ట్రై చేసి ఉంటారు నాకు తెలిసినంత. మీ కార్యక్రమం చూస్తుంటాను కదా, చూడడం ట్రై చేయడమే. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో గుడ్ టు హ్యావ్ యూ హియర్. సో ఎలా పార్టిసిపేట్ చేశారు? ఎప్పుడు డిసైడ్ అయ్యారు పార్టిసిపేట్ చేద్దాం మా షోలో అని? రోజు చూస్తుంటాం కదా, చూసి మోటివేషన్ వచ్చిందా? మనకు కూడా మోటివేషన్ వచ్చింది, చేయాలి మనం కూడా ఏదో ఒకటి అని. ఇలాగే ప్రతి ఒక్కరు మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మాత్రమే కాదు, ఇండియాలో మీరు ఎక్కడున్నా ఏం చేస్తున్నా కూడా డెఫినెట్ గా మీ కుకింగ్ పైన ప్యాషన్ ఉంది, ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయాలనుకుంటే ప్లీజ్ డయల్ 8008054321. ఇక్కడికి వస్తే మీరు మీ టాలెంట్ ని మొత్తం ఇండియా మొత్తం చూపించండి. సో దట్ ఈస్ హౌ ఇప్పుడు మీ రెసిపీస్ ని కూడా మా అందరికి ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. వాట్ ఈస్ యువర్ ఫస్ట్ రెసిపీ అండి? ఈరోజు బాజ్రా కిచిడి. బాజ్రా అంటే సజ్జల కిచిడి. ఇట్స్ వెరీ హెల్దీ, ఇంకా డైజెషన్ కూడా బాగుంటుంది. సో ఈ సజ్జల కిచిడి తయారీకి ఏమేమి పదార్థాలు కావాలి ఒకసారి చెప్పండి మ్యామ్. ఇవమ్మా సజ్జలు అంటే ఇది రవ్వలాగా కొంచెం మిక్సీలో కొట్టేసి బాయిల్ చేసి, అంటే కుక్కర్లో ఒక 4 to 5 విజిల్స్ పెట్టాలి. అప్పుడు కొంచెం సాఫ్ట్గా అవుతుంది. పెసరపప్పు 1 cup బాజ్రా రవ్వ, 1/2 cup పెసరపప్పు, 2 కుక్కర్లో పెట్టి 4 to 5 విజిల్స్ పెట్టేసి, ఇంకా తర్వాత బాయిల్డ్ వెజిటేబుల్స్ అన్నమాట. వెజిటేబుల్స్ మనకి ఏది ఇష్టం ఉంటే అది వేసుకోవచ్చు. క్యారెట్, బీన్స్, మటర్ అన్ని వేసుకోవచ్చు. పొటాటోస్, టమాటాస్ అన్ని వేసుకోవచ్చు. ఇంకా గరం మసాలా, జీలకర్ర పొడి, నెయ్యి, కొత్తిమీర, ఇంకా ధనియా పొడి, పసుపు, ఇంకో మిక్స్ పౌడర్ అనమాట. గరం మసాలా, జీరా, ధనియా అన్ని మిక్స్ పౌడర్, కరివేపాకు, టమాటో, ఇంకా బిర్యానీ ఆకు, జీలకర్ర అవి పోపు దించాలి. నైస్ అండి, మరి స్టార్ట్ చేద్దాం ఈ రెసిపీ. ఓకే అమ్మా. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగిద్దాం. ఫస్ట్ ఇందులో కొంచెం నెయ్యి వేసుకుందామమ్మా. ఓకే, నెయ్యిలో చేస్తే బాగా టేస్ట్గా ఉంటుంది. అండ్ నెయ్యి మన హెల్త్ కి, మన స్కిన్ కి అన్నిటికీ చాలా మంచిది. 2 spoons నెయ్యి వేస్తున్నానమ్మా. చాలా మంది నెయ్యిలో హై కొలెస్ట్రాల్ ఉంటుంది అని అవాయిడ్ చేస్తూ ఉంటారండి. బట్ ఫ్యాక్ట్ ఏంటి అంటే 2 spoons అంటే 1 spoon 1 to 2 spoons is okay అని చెప్తారు కదా ఇప్పుడు అందరూ. అబ్సల్యూట్లీ అండి. సో మన స్కిన్ గ్లో అవుతుంది అండ్ ఇట్స్ వెరీ. బిర్యానీ ఆకు వేసాను కొంచెం ఫ్లేవర్ కోసము. జీలకర్ర వేస్తున్నా. 2 ఎండుమిర్చి వేస్తున్నా. ఓకే, కొంచెం ఒక 2 minutes. ఇలాంటి హెల్దీ రెసిపీస్ మీ ఇంట్లో ఎవ్రీడే ఉంటాయండి ఆల్మోస్ట్? యూజువల్లీ సాటర్డే, సండేస్ ఏదైనా వేరే చేయాలి కదా. యూజువల్లీ చపాతీస్ అవి తింటాము. ఓకే, ఇన్ ద మార్నింగ్ చపాతీస్. బట్ సాటర్డే, సండేస్ ఇది ఇలాంటిది ఏదో ఒకటి వేరే. అందరు జనరల్ గా వీక్ డేస్ మొత్తం మంచి డైట్, మంచి హెల్త్ కాన్షియస్ ఫాలో అయ్యి సాటర్డే, సండే మాత్రం మీరు ఎంజాయ్ చేస్తుంటారు. అదేంటంటే ముందు నుంచి అలవాటు అయిపోయింది కదా, స్కూల్ కి తొందరగా వెళ్ళిపోవడం. సో సాటర్డే, సండే కొంచెం లీజర్ గా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇవన్నీ కొంచెం ఎక్కువ అయిపోయినాయి కదా. జొన్నలు కూడా చేస్తాను నేను. జొన్నల రవ్వ ఇలాంటి చెడి, రైస్ రవ్వతో కూడా చేస్తాం, బాజ్రా కూడా చేస్తాం అప్పుడప్పుడు ఫర్ ఎ చేంజ్. బట్ కిచడీస్ ఆర్ కంఫర్ట్ ఫుడ్. పైన కొంచెం నెయ్యి వేసుకుంటే ఇట్స్ వెరీ హెల్దీ ఆల్సో అండ్ వెరీ టేస్టీ.
కొందరు అంటే పెరుగు మజ్జిగ కూడా వేసుకొని తింటారు. అవునవును, బాగుంటుందండి. ఎలా ఉన్నా అప్పుడప్పుడు అది కూడా వేసుకోవచ్చు. అంటే మనకు కొంచెం నాలుగు బాగోలేకపోయినా కొంచెం అలా ఓకే. కరివేపాకేస్తున్నానమ్మా. ఇప్పుడు ఇవి బాయిల్ చేసిన కూరలు, క్యారెట్ ఇంకా కార్న్ ఉన్నాయి, బఠానీలు లేకపోతే కార్న్ అయినా వేసుకోవచ్చు, బీన్స్, పొటాటోస్ వేస్తున్నాను. ఇంకేదైనా మనకి ఇష్టమైన ఆ వెజిటబుల్ వేసుకోవచ్చు. సో అన్ని బాయిల్ చేసేసారు ఆల్రెడీ? అన్ని ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టాను నేను ఇంట్లో. అండ్ మీ ఫ్యామిలీ గురించి చెప్పండి మ్యామ్. 2 అబ్బాయిలండి నాకు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. పెద్ద అబ్బాయి మ్యారేజ్ అయ్యింది. ఓకే. 2 మనవరాలు ఉన్నారు. ఓకే. మా మనవరాలు కూడా చాలా ఇష్టం ఇవన్నీ. 10 years పాప ఉంది. ఓకే. మీరు చేసే రెసిపీస్ అంటే బాగా ఇష్టమా తనకు? చేస్తుంది. ఇప్పుడు టమాటా వేసానండి. ఓకే. ఇప్పుడు అన్ని మసాలాలు వేద్దాం. ఓకే. కొంచెం పసుపు వేస్తున్నా. ఇప్పుడు ధనియాల పొడి వేస్తున్నాను. ఓకే. సో ధనియా పొడి తర్వాత ఏం వేస్తున్నాం అండి మనము? ఇప్పుడు జీరా పౌడర్ అమ్మా. ఓకే. 1/2 స్పూన్ జీరా పౌడర్. ఇది గరం మసాలా పౌడర్ అమ్మా. ఓకే. 1 స్పూన్ వేస్తున్నా. అన్ని మిక్స్ చేస్తున్నా. ఓకే. కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. మీ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్ ఏంటి వాసంతి గారు? పరాఠా. ఆలూ పరాఠా, ప్లెయిన్ ఆలూ పరాఠా. సేమ్ పిచ్. మీకు కూడా అదేనా? ఎస్, అఫ్ కోర్స్. కాకపోతే వీకెండ్స్ లోనే తింటూ ఉంటాను. నాట్ అన్ ఎవ్రీడే థింగ్. ఎవ్రీడే కూడా తింటే చాలా బాగుండు, బట్ అన్ఫార్చునేట్లీ వీకెండ్స్ లో. బట్ ద మోస్ట్ టేస్టియస్ట్ ఆలూ పరాఠా అండ్ బటర్. ఆలూ పరాఠా, ఇంకా పనీర్ పరాఠా ఆల్సో. ఎనీ కైండ్ ఆఫ్ పరాఠా. ఇప్పుడు కొంచెం వాటర్ వేస్తానమ్మా. ఒక అరౌండ్ 1/2 కప్ టు 1 కప్ వాటర్ వేస్తాం. ఇప్పుడు మనం ఇది పెట్టుకున్నాం కదా సజ్జలు, ఇవి వేసేద్దాం. ఇది నీళ్ళు ఎందుకు పోయాలంటే ఇవి చాలా ఆల్రెడీ గట్టిగా ఉంటుంది కదా, ఇది కొంచెం చేసుకుంటాయేమో. నీళ్ళు వేసేస్తే అది కొంచెం మిక్స్ కావాలి కదా. మీరు ఎక్కువగా ఇప్పుడు మహారాష్ట్ర విజిట్ చేస్తూ ఉంటారా లేకపోతే కర్ణాటకనా? అన్నీ అండి. మహారాష్ట్రలో ఉన్నారు, పుణేలో మా రిలేటివ్స్ ఉన్నారు, బెంగళూరులో ఉన్నారు. మా మదర్ సైడ్ వాళ్ళందరూ బెంగళూరులో ఉన్నాడు. మా తాతయ్య, నేను మామలు వాళ్ళు బెంగళూరు సైడ్ ఉన్నారు. సో అక్కడ ఇక్కడ అన్ని కవర్ చేస్తూ ఉంటారు అనమాట. ఇప్పుడు పెసరపప్పు వేస్తున్నానమ్మా. సో ఐ మీన్ కర్ణాటక అండ్ బెంగళూరు సైడ్ డిషెస్ లో మీ ఫేవరెట్ డిష్ ఏంటండి? బిసిబేళే బాత్. మోస్ట్ పాపులర్ అండ్ అందరికి మోస్ట్ ఫేవరెట్ కూడా బిసిబేళే బాత్. ఇంకా వాంగి బాత్ కూడా చేస్తారు. వంకాయలతో చేస్తారు. దానికి ఒక మసాలా వేరే ప్రిపేర్ చేస్తారు. అదే నా సిగ్నేచర్ స్పెషల్. కొంచెం వాటర్ పోస్తానమ్మా. ఓకే. కొంచెం 2 minutes ఇది బాయిల్ అయిపోతే అంతా మిక్స్ అయిపోతుంది. చూస్తున్నారు కదండి ప్రిపరేషన్, సజ్జల కిచిడి ఎలా తయారు చేసుకుంటున్నామో అని. ఇది చల్లబడిపోతే మళ్ళీ గట్టిగా అయిపోతుంది. సపోజ్ ఇప్పుడు చేసి చాలా కొంతసేపు పెట్టి మళ్ళీ చేసుకోవాలంటే మళ్ళీ ఒక కుక్కర్ లో కొద్దిగా నీళ్లు పోసి ఇంకొక విజిల్ పెట్టుకుంటే మళ్ళీ అడ్జస్ట్ సెట్ అయిపోతుంది. లేకపోతే గట్టి పడిపోతుంది. ఓకే. సజ్జలు ఎక్కువ పీల్ చేసుకుంటాయి వాటర్. కొంచెం సాల్ట్ వేస్తున్నానండి. అప్పుడు కొద్దిగా వేసాను కూరలలో, ఇంకొంచెం కలిపేసి ఒక్క జస్ట్ 1 minute మిక్స్ అయిపోతే తీసేయడం. రెడీ అయిపోయింది కదండి? అయిపోయిందమ్మా. ఓకే. బంద్ చేద్దాం. గ్యాస్ ఆఫ్ చేసేసి ఒక డిష్ లో తీసేయడమే. కొంచెం నెయ్యి వేసుకొని తినడమే. ఓకే.
నైస్ అండి, ఫుల్ ఆఫ్ వెజిటబుల్స్. యా, చాలా మంచిగా అనిపిస్తుంది యాక్చువల్లీ. మీరు సజ్జలతో అలాగే జొన్న రవ్వతో చాలా కిచడీస్ తయారు చేశారు కదా, ఏది ఎక్కువగా టేస్టీ అనిపిస్తుంది అండి మీకు? పర్సనల్ గా ఇదేనా? సజ్జలతో బాగుంటుందా? ట్రై చేస్తాను అయితే రెసిపీ నేను కూడా ఇంట్లో ఒకసారి. చేయండి. దీనిపైన కాస్త నెయ్యి వేసుకోవాలి మేడం. ఓకే, బాగా కాస్త కాదు కాస్త ఎక్కువే. నెయ్యి ఎంత వేసుకుంటే అంత టేస్టీ రుచి వస్తుంది. కొంచెం కొత్తిమీర వేసుకున్నానమ్మా పైన. రెడీ అయిపోయిందమ్మా కిచిడి, వేడి వేడి కిచిడి. టేస్ట్ చూసి చెప్పండి. ఓకే, బాజ్రా కిచిడి వేడి వేడిగా నా చేతిలో రెడీగా ఉందండి. సో లాట్స్ ఆఫ్ ఘీ ఆల్సో, చక్కగా నెయ్యి కూడా ఉంది అండ్ మంచి స్మెల్ అయితే వస్తుంది. నాకు టేస్ట్ ఎలా ఉందో చెప్తాను, ఈలోపు మీరు ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. బాజ్రా కిచిడి తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన సజ్జలు, ఉడికించిన పెసరపప్పు, నెయ్యి, బిర్యానీ ఆకు, ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు, ఉడికించిన వెజిటబుల్స్, టొమాటో ముక్కలు, పసుపు, ధనియా పొడి, గరం మసాలా, ఉప్పు. బాజ్రా కిచిడి తయారీ విధానం: ముందుగా పాన్ లో నెయ్యి, బిర్యానీ ఆకు, జీలకర్ర, ఎండుమిర్చి ఇవన్నీ వేసి కాసేపు వేయించుకోవాలి. తర్వాత అందులో కరివేపాకు, ఉడికించిన వెజిటబుల్స్, టొమాటో ముక్కలు, పసుపు, జీలకర్ర పొడి, గరం మసాలా, ఉప్పు, కొన్ని నీళ్లు పోసుకొని కాసేపు ఉడికించుకోవాలి. తర్వాత ఉడికించిన సజ్జలు, ఉడికించిన పెసరపప్పు, ఉప్పు వేసి కలుపుకొని మరి కాసేపు ఉడికించుకొని తర్వాత సర్వింగ్ బౌల్ లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, బాజ్రా కిచిడి రెడీ. ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి. ఈ బాజ్రా కిచిడి ఎలా ఉందో చూద్దాం. వెరీ టేస్టీ మ్యామ్, చాలా బాగుంది. చాలా బాగుంది. ఉప్పు అది సరిపోయిందా? అన్నీ సరిపోయాయి. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఐ ఆల్సో ట్రై దిస్ ఎట్ హోమ్. ఎందుకంటే ఇంత టేస్టీ ఉండడమే కాదు, ఇట్స్ హెల్దీ అట్ ద సేమ్ టైం. చాలా హెల్దీ, సజ్జలతో చేసాం కాబట్టి. సో మ్యామ్, మీ నెక్స్ట్ రెసిపీ ఏంటి? పొటాటో సూజీ బైట్స్ అండి. మంచి స్నాక్ ఐటమ్. ఓకే, సో మంచి స్నాక్ ఐటమ్ ఇప్పుడు పరిచయం చేయబోతున్నారు వాసంతి గారు. పొటాటో సూజీ బైట్స్ తయారు చేసుకోవడానికి ఆయిల్ అయితే ఆల్రెడీ హీట్ అవుతూ ఉందండి. అండ్ వీ హ్యావ్ ఎ ప్యానల్, సో ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. సో ఇంగ్రీడియంట్స్ చెప్పండి, ఏమేం కావాలి? బాంబే రవ్వ అండి 1 కప్. ఇది చిల్లీ ఫ్లేక్స్ అమ్మా. ఇది బ్లాక్ పెప్పర్ పౌడరు, మిరియాల పొడి అంటారు, ఓమా, ఇంకా ఇది జీలకర్ర, కరివేపాకు, నువ్వులు, పొటాటో, బాయిల్డ్ పొటాటోస్ అండి, ఆనియన్ పీసెస్ కొంచెం, ఇంకా ఇది కార్న్ ఫ్లోర్ అండి మిక్స్ బైండింగ్ కోసం కొంచెం. స్టార్ట్ చేద్దాం. తప్పకుండా అండి. సో వీఆర్ రెడీ అండ్ వీఆర్ ఆల్సో ఎక్సైటెడ్ మీ పొటాటో సూజీ బైట్స్ టేస్ట్ చేయడానికి. 1 కప్ రవ్వ తీసుకున్నాం కదా, అరౌండ్ 1.5 కప్ వాటర్ పోస్తానండి. బాయిల్ చేద్దాం వాటర్. The most widely used vegetable and the most versatile vegetable, potato. ఎన్ని తయారు చేసుకోవచ్చు కదండి అసలు మనం పొటాటో యూజ్ చేసి. అందరికీ ఇష్టం, పొటాటోతో ఏం చేసినా నచ్చుతుంది. అరౌండ్ 1.5 to 2 కప్స్ వేసానండి వాటరు. నెక్స్ట్ ఏం చేయాలి మేడం? ఇందులో కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేస్తాను. ఒక 1/2 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను. ఒక 1/2 స్పూన్ ఓమా వేస్తున్నాను. ఇంకా జీలకర్ర వేస్తున్నాను. ఓకే, ఒక 1/2 స్పూన్ జీలకర్ర. ఓకే. ఇంకా మనం కరివేపాకు కూడా ఇందులోనే వేసేద్దాం. ఓకే, ఇట్లా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి వేసేస్తున్నాం. ఈ వాటర్ బాయిల్ రావాలన్నమాట. ఒక 1 స్పూన్ ఆయిల్ వేస్తాం. ఓకే. ఇప్పుడు ఈ రవ్వ ఇందులో మిక్స్ చేసేస్తాం. ఇది మిక్స్ చేసేసి ఇలా ఈ సూజీ రవ్వ వేసేసి ఇది గట్టిగా అయ్యే వరకు, లైక్ ఉప్మాకు ఎలా చేస్తామో అలా గట్టిగా అయ్యేదాకా మిక్స్ చేసుకోవాలి. ఉండలు కట్టకుండా కంటిన్యూస్ గా మిక్స్ చేస్తుంటే
ఇది ఉండలేం కట్టదు. కొద్దిగా సాల్ట్ కూడా వేస్తున్నా. ఇది బాగా మిక్స్ అయిపోయాక గట్టి పడిపోతుంది కదా, లైక్ మన ఉప్మాకు ఎలా గట్టి పడుతుందో అలా గట్టి చేస్తాం. ఇది మిక్స్ చేసుకున్న రవ్వ మిక్స్చరు ఈ బౌల్లో తీసేస్తానమ్మా. ఓకే, ఒక్క 5 minutes ఇది కొంచెం చల్లబడాలి. ఓకే, కొంచెం వెయిటింగ్ ఉంటుంది. ఒక్క సూజీ రవ్వ అయితే అంటే ఇదైతే రెడీగా అయిపోయింది, చల్లగైపోయింది, ప్రస్తుతానికి చల్లబడిపోయింది కదా. ఇప్పుడు మనం ఇంకో బౌల్ తీసుకుందాము. ఇందులో మనం బాయిల్ చేసుకున్న పొటాటోస్ అన్ని కదా, 1 కప్పు సూజీకి 2 పొటాటోస్ తీసుకున్నా, బాయిల్ చేసినవి. ఇవి మనం క్రష్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులో మనం కొంచెం నువ్వులు వేస్తున్నాను, కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నా, కొంచెం అందులో ఆల్రెడీ వేసాము, కొంచెం ఇంకా ఇది కొంచెం మిరియాల పొడి, స్లైట్ ఎక్కువ వద్దులేండి, కారం అయిపోతుంది మనకి. ఇది ఆనియన్స్, ఒక చిన్న ఆనియన్ కట్ చేసుకొని పెట్టుకున్నాము, కొంచెం జీలకర్ర వేస్తున్నా, కొంచెం సాల్ట్ వేస్తున్నా. ఇది బాగా మిక్స్ చేసేసుకొని ఇందులో ఆ రవ్వ వేసుకొని మిక్స్ చేసేద్దాం, 2 కలిపేసుకుందాం. ఓకే, రవ్వ మిక్స్చర్ ఉంది కదా, అది వేసాను ఇందులో. ఇది కలిపేసిన తర్వాత కొంచెం కార్న్ ఫ్లోర్ బైండింగ్ కోసం, మీరు రైస్ ఫ్లోర్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే కార్న్ ఫ్లోర్ అయినా వేసుకోవచ్చు. మనం ఎంత పడుతుంది, 1 స్పూన్ 2 స్పూన్, ఇట్ డిపెండ్స్ అనమాట. దీన్ని గట్టిపై ఎంత అడ్జస్ట్ అవుతుందో అంత చూసుకొని వేసేయాలి. ఇంకా ఏమేమి యాడ్ చేయాలండి దీంట్లో? అంతేమా, సాల్ట్ కొంచెం సాల్ట్ వేసాను ఇందాక, కొంచెం టేస్ట్ కావాలంటే చూసుకొని, ఉప్పు కారం మన ఇష్టం, కొంచెం వెల్లుల్లి ఉంటే వేసుకోవచ్చు. నేను వేయలేదు ఈరోజు, పెద్దగా ఎక్కువ వెల్లుల్లి ఏం తినను నేను కాబట్టి వేయలేదు, తినే వాళ్ళైతే వేసుకోవచ్చు. ఓకే, ఇది కలిపాను కదండి. ఇప్పుడు చేతికి కొంచెం ఆయిల్ పెట్టుకొని ఇట్లా బైట్స్ తయారు చేసి ఫ్రై చేసేద్దాం. షూర్. కొద్దిగా ఆయిల్ ఇట్లా పెట్టుకుంటే చేతికి ఇది కాకుండా ఇట్లా బైట్స్ మనం రెడీ చేసుకోవచ్చు. బైట్స్ రెడీ అయిపోయాయండి, ఆయిల్ కూడా వేడెక్కిపోయింది, మనం ఫ్రై చేయడం. ఒక 2 minutes అయితే కొంచెం బ్రౌన్ గా వచ్చేస్తాయి కదా, కలర్ వచ్చాక తీసేయడం. షూర్. సో పొటాటో సూజీ బైట్స్ ఆల్మోస్ట్ రెడీ కాదు, మొత్తానికి రెడీ అయిపోయి అంటారా? ఓకే అమ్మా, రెడీ అయిపోయినాయి, తీసేస్తున్నా. ఓకే మ్యామ్, ఫ్రై అయిపోయినాయి బాగా, పైనుంచి క్రిస్పీగా ఉంటాయి, లోపల కొంచెం సాఫ్ట్గా ఉంటుందమ్మా. సో ఆఫ్ చేస్తున్నాను. ఆఫ్ చేయము. పొటాటో సూజీ బైట్స్ రెడీ ఉన్నాయమ్మా.
చూసి చెప్పండి ఎలా ఉన్నాయో. ష్యూర్ మ్యామ్. సో చూస్తున్నారు కదండి, వేడి వేడిగా పొటాటో సూజీ బైట్స్ రెడీగా ఉన్నాయి. పొటాటో అంటే ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఐ ఆల్సో లవ్ పొటాటో సో మచ్. సో ఈ స్నాక్ ఎలా ఉంది, టేస్ట్ ఎలా ఉందో నేను మీకు చెప్పేస్తాను. మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. పొటాటో సూజీ బైట్స్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: బాంబే రవ్వ, చిల్లీ ఫ్లేక్స్, ఓమా, జీలకర్ర, కరివేపాకు, నువ్వులు, కార్న్ ఫ్లోర్, ఉల్లిపాయలు, మిరియాల పొడి. పొటాటో సూజీ బైట్స్ తయారీ విధానం: ముందు పాన్ లో నీళ్లు పోసుకొని అందులో చిల్లీ ఫ్లేక్స్, ఓమా, జీలకర్ర, కరివేపాకు వేసి తర్వాత అందులో కొంచెం నూనె, రవ్వ, ఉప్పు వేసి కాసేపు బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఉడికించిన ఆలు, నువ్వులు, చిల్లీ ఫ్లేక్స్, ఉల్లిపాయలు, జీలకర్ర, అలాగే కొంచెం ఉప్పు వేసి బాగా కలుపుకొని కార్న్ ఫ్లోర్ కలుపుకొని చిన్న చిన్న బైట్స్ లాగా తయారు చేసుకొని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసి తర్వాత సర్వింగ్ బౌల్ లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, పొటాటో సూజీ బైట్స్ రెడీ. ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి. పొటాటో సూజీ బైట్స్ ఎలా ఉన్నాయో చెప్తాను. చాలా బాగుందండి. వెరీ క్రిస్పీ ఫ్రమ్ ది అవుట్ సైడ్ అండ్ వెరీ సాఫ్ట్ ఫ్రమ్ ది ఇన్సైడ్. చాలా బాగున్నాయి, చాలా డెలిషియస్. కిడ్స్కి బాగా నచ్చే రెసిపీ ఇది. సో ఇంట్లో మదర్స్ అందరూ కిడ్స్ ఈవినింగ్ ఇంటికి వస్తున్నారు అనగానే ఏదో ఒక స్నాక్ తయారు చేయడానికి రెడీ అవుతుంటారు కదా. సో యూ కెన్ ట్రై దిస్ న్యూ రెసిపీ. అండ్ ఆల్సో మ్యామ్, ఇంత మంచి రెసిపీస్ మాకు పరిచయం చేసినందుకు వీఆర్ గివింగ్ యూ స్పెషల్ గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీ ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది వాసంతి? చాలా బాగుందండి. చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు అందరూ. చాలా హెల్ప్ చేస్తారు. అంతా ఈజీగా అయిపోయింది. అంతా పెద్దగా ఏం టెన్షన్ లేకుండా అయిపోయింది. Thank you so much, ma'am, for coming here. Thank you for introducing these recipes. Take care, Andy. Bye bye. Bye. సో ఇవాళ వాసంతి గారు మనకు పరిచయం చేసిన ఈ 2 స్పెషల్ రెసిపీస్ చూసారు కదండి. ఇంట్లో ట్రై చేయండి, అలాగే ఈ రెసిపీస్ని అందరితో షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ సాయి శ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టేక్ కేర్ ఎవ్రీవన్ అండ్ బై.